హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు వచ్చేసి పథకం కింద ఎకరానికి రూ. 7,500 అయితే రావాల్సైతే ఉన్నాయి కదా! ఆ డబ్బులనేది మన ఖాతాలో జమ చేస్తున్నారండి. సో, మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో 1,59,00,000 ఎకరాలైతే ఉంది. సో, మొత్తంగా ఏ రోజు నుంచి ఏ రోజు వరకైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 7,500 జమ చేస్తారు. మనకైతే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఏందంటే, ఈసారి మన తెలంగాణలో ఉన్న కౌలు రైతులు కూడా రైతు భరోసా వచ్చే విధంగా అయితే ఉందా? లేదా? అని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి, ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకైతే రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తారో, అదేవిధంగా గతంలో హామీ అయితే ఇచ్చారు కదా! 2,00,000 రుణమాఫీ చేస్తామని. అది ఎంతవరకు చేశారు? మిగతా వాళ్ళకైతే ఎప్పటి నుంచి రూ. 2,00,000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా రైతన్నల కోసం మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మొత్తానికి అప్డేట్ ఏందో మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి. అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన రైతన్నల కోసం రైతు భరోసా గాని, రైతు బంధు గాని, రైతు బీమా, రైతు రుణమాఫీ ఏ పథకం సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? సో, మొత్తానికొచ్చేసి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా డబ్బులైతే మొదటి విడత అయితే విడుదలైతే చేస్తుందండి. సో, గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని మార్పులైతే చేసి డబ్బులైతే విడుదలైతే చేస్తుంది. సో, మొత్తంగా చూసుకుంటే వానాకాలం సీజన్‌కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ నెల నవంబర్ 27వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో ఎకరాల వారీగా విడుదల చేస్తామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి వచ్చేసి అప్డేట్ వచ్చేసి మనకైతే ఈ రోజున రావడం అయితే జరిగింది. గురువారం 14వ తారీఖు నవంబర్‌న వచ్చేసి ఈ అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకైతే రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే జమ చేస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని. ఆ డబ్బుల గురించి మాట్లాడితే మనకైతే ప్రెజెంట్ దానిపైన అయితే సర్వే అయితే చేసుకోలే కాబట్టి ఈసారి సర్వే చేసి యాసంగి పంట నుంచి అయితే వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే ఉందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గతంలో 2,00,000 రుణమాఫీ కొంతవరకు అయితే చేసి మిగతా వాళ్ళకైతే చేయలే కదా! సో, మిగతా రైతన్నల కోసం కూడా 2,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 5వ తారీఖులోగా రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 9 లోప మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే ఇస్తామని చెప్పారు. కాకపోతే ఈసారి మనకైతే మొదటి విడతగా 1-8 ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. 8-15 ఎకరాలకు రెండో అవకాశం అయితే ఉంది కాబట్టి సో, ఇలాంటి అప్డేట్ ఏదొచ్చినా సరే మన ఛానల్‌లో మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను. సో, మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.